సార్, బంగారం లండన్ నుంచి అమెరికాకి తరలిపోతుంది అనే ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఏంటి సార్? అది తరలిపోవడం వల్ల మనకేమైనా నష్టాలున్నాయా? అది ఇక్కడికి రావడం వల్ల మనకేమైనా లాభాలున్నాయా అని అంటే ఏం చెప్తారు? ఇది ఒక మోరార్‌లెస్ ఒక రూమర్ అండి. అంటే ఒక నిజమైతే కాకపోవచ్చు. కాకపోతే ఒకటి జరుగుతుందేంటంటే, ట్రెడిషనల్‌గా ఏంటంటే లండన్ రాయల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏదైతే లండన్ హెడ్ క్వార్టర్డ్ ఉంటుందో, బంగారం అన్ని కంట్రీస్ ఏంటంటే మొదటి నుంచి అక్కడ వాళ్ళ దగ్గర స్టోర్ చేయడం అనేది కామన్. సో, హుహు. ఎగ్జాంపుల్ మన ఇండియన్ గవర్నమెంట్ మన ఆర్‌బీఐ తీసుకున్నా, వాటి ప్రతి కంట్రీ ఒక సెంట్రల్ బ్యాంక్ కొంచెం బంగారం రిజర్వ్స్ ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి. అది ట్రెడిషనల్‌గా ఏంటంటే బంగారం అక్కడే లండన్‌లోనే రాయల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గరే పెట్టడం అనేది జనరల్‌గా అందరూ అన్ని కంట్రీస్ చేసే పద్ధతి. కాకపోతే ఏంటంటే కొన్ని కంట్రీస్ ఏంటంటే ముందు జాగ్రత్తగా ఎస్పెషల్లీ మన ఆర్‌బీఐ కూడా తీసుకుంటే లాస్ట్ ఇయర్ 102 102 టన్నుల బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకి తీసుకొచ్చేసింది. సో, అట్లాగే చాలా కంట్రీస్ కూడా వాళ్ళ హోల్డింగ్ హ్మ్. కొంచెం బంగారం వాళ్ళకి తెచ్చేసుకుంటున్నాయి. అది మూవ్ అవ్వడం అనేది నిజం. కాకపోతే మొత్తం మూవ్ అవుతోందా లండన్ నుంచి అమెరికాకి అంటే కొంచెం మూవ్ అవుతోంది.